కట్ వర్క్ డిజైన్ కుట్టినప్పుడు ఇలాంటి పల్చటి క్లాత్ మీద కుడుతున్నారు అంటే మీరు సపరేట్గా వేరే లైనింగ్ క్లాత్ అయితే ఇలా తీసేసుకొని ఈ కట్ వర్క్ డిజైన్ అనేది దీనిపైన అయితే ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్నాక ఇలా చుట్టూ కూడా కుట్టేసి తర్వాత ఇలా సెంటర్లో ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఒక చిట్కా అయితే ఇలా వేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా మధ్యలో చిట్కా అయితే వేసున్నాము. మళ్ళీ ఇలా వెనకాల వైపుకి ఇలా తిప్పేసుకొని ఇలా సెంటర్లో మార్కింగ్ వేసేసుకొని ఆ మార్కింగ్ పైన కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇక్కడ లూజ్ కుట్టు అయితే ఇలాగ వేసేసుకోవాలండి. ఇలా లూజ్ కుట్టు వేసేసుకున్నాక మళ్ళీ మీరు ఈ కట్స్ అనేవి కుట్టారంటే ఎటు కదలకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పల్చటి క్లాతులు తీసేసుకున్నప్పుడు సపరేట్గా ఇలా లైనింగ్ క్లాత్ పైన వేసి ఇలా కుట్టడం వల్ల మీకు కట్స్ అనేవి పైకి లేవకుండా కూడా నీట్గా ఉంటుందన్నమాట. సో మీకు ఇంకా వివరంగా కావాలంటే ఫుల్ వీడియో కూడా చేసి పెట్టానండి. సో కట్స్ ఎలా కట్ చేసుకోవాలి, నీట్గా ఎలా కుట్టుకోవాలని మీకు డీటెయిల్గా కావాలంటే ఇక్కడ కింద లింక్ ఇస్తాను, మీరు ఫుల్ వీడియో వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.